హే మిస్. ఓ ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఎద్దు మాదిరి చాలా జాస్తి ఊపుతుండవు చూడప్పా. సార్ అన్నమ్మా ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్? చూడు సబిత, నేను 24 గంటలు ఫ్రీగానే ఉంటాను. ఎన్న విశేష? అదే సార్ 2 hours మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి. என்ன காப்புறமா காப்புறமா முருகா என்ன விஷயம் பொண்டாண்டிக்கு தெரிஞ்சே సావుడిపం. అయ్యో మేడం, ఏంటి మీరు? మీ తెలుగు తగలయ్యా? కాపురం కాదు, వ్యాపారం. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి. ఐఎమ్ సారీ సార్, కర్మ. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ లెగ్స్. ఏయ్ అర్వకు, నేను సురేష్ని. వాట్ హ్యాపెన్ రూపా? అది ఇందాక మెట్లు ఎక్కుతుంటే కాలు జారింది మేడం. కాలు జారినాయి మతలబ్? మతలబ్ కాలంటే లెగ్ స్లిప్ అయింది మేడం. ఓ, నేను చాలా సార్లు కాలు జారాను. పహలీ బార్ while attending business meet at ఊటీ బాస్ రూమ్ లో ఫస్ట్ టైం కాలు జారాను. दूसरी बार पूना में 3 times కాలు జారాను. ఇంకా నయ్యం నడుం జారలేదు. I heard some voice. బాస్ ఇస్ కాలింగ్ యూ మేడం. Oh, coming sir. ఏయ్, నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు? సబితా మేడం కనిపిస్తే లేట్గా వచ్చాను న్యూసెన్స్ చేస్తుంది. అన్నట్టు నీవి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్. ఏ క్రీమ్ వాడతావు? షట్ అప్. అదే వండర్ఫుల్ బ్రాండ్. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు. సీన్ ఇంత బాగుంటుందని నాకు తెలీదు. నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనపడుతుందని ఆ రోజు చిలుక జోషం వాడు చెప్పిన మాట నిజమే. ఇంతకు ఆ సురేష్ ఏమి అయ్యాడు రూపా? అది నా కాళ్ళ దగ్గర. నీ కళ్ళ దగ్గర? ఓ ఇక్కడే ఉన్నా మేడం. సురేష్, నాది బ్రా ఏం చేసావు? బ్రానా సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి. అయినా మీరు బ్రా వాడరు కదా మేడం. అరే బాబ్ రే బాబ్, నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. ఓ యాడ్ ఫిలిమా? బిల్కుల్ రెడీ, రేపే షూట్. టేక్ ఓకే. ఎలా ఉంది మేడం? సూపర్ గా లేదు? నీ బొందలా ఉంది. బ్రాకి పాపని కనడానికి సంబంధం ఏమిటి? ఇలాంటి యాడ్ చేస్తే మనల్ని మెంటల్ అనుకుంటారు. అవును మెంటలే. మెంటల్ కాకపోతే అక్షయ్ కుమార్ అండర్వేర్ మీద అమ్మాయిలు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? కామసూత్ర సెక్స్ యాడ్స్ టీవీలో చిన్నపిల్లలకి ఎందుకు చూపిస్తున్నట్లు? మీరు కండోమ్స్ తోడుకోండి, ఎయిడ్స్ రాదు. ఇదంతా మెంటల్ కాదా? థ్యాంక్ యూ సార్. యు మిస్టేకెన్ సార్. సురేష్ కి అంత లేదు సార్. నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చి చూడమ్మా, ఆడికి ఎంత ఉందో తెలుసది. సురేష్, ఆ లింగరేడ్ సెలెటనే ఎన్నాయిచి? రెడీ సార్, మీరు కూర్చోండి. కౌన్ రేదర్ లైట్స్ ఆన్ కరో. యాక్షన్. సార్ ఏమైంది? ఓ మై గాడ్, బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. అడింగప్ప సురేష్, సూపర్ కాన్సెప్ట్ అప్ప. సురేష్, నీకుదా హార్ట్ లో బ్రెయిన్ ఉందప్ప. శాంక్షన్, నీకుదా డబుల్ ప్రమోషన్ శాంక్షన్. అంటే ఇంత సర్వీస్ ఉన్నా నా మీద ఎక్కుతాడా? ఇది అన్యాయం సార్. నేను సీనియర్ని, నేనే అతని మీద ఉండాలి. చూడమ్మా, ఎక్కుడు దిగుడు సీనియారిటీని బట్టి కాదమ్మా, బట్టల్లో అసలు టాలెంట్. ఐ ఆమ్ ది బాసు. సురేష్, నువ్వుదా కంటిన్యూ. ఓకే సార్. మీరుదా కూర్చోండి. అమ్మా సబిత, పోమ్మా. ఏ సబ్ బంద్ కరో. ఏందిరా దినం నువ్వే యాక్షన్ చెప్తే ఎట్లరా? అరే బోల్ రే అబ్కి బారే. चांद पहलवान जा रही. अच्छा क्या देखता है रे? लाइट्स ऑफ. उठाओ साले को, उठाओ उठाओ. సాలే సోన్, ఇది నా బాసు బేటీ ఉన్నాయి. ఇంకొకసారి దీన్ని మీ పాల్తూ యాడ్స్ లో పెట్టినావనుకో, మీ ఇద్దరు డెడ్ బాడీస్ ఉంటాయి. ఎడా సమజైందా? సంపుతా బిడ్డ. రొంబ అర్థమై చెప్పా. చల్ రే చల్.
ఎన్నడా ఇది సురేష్? వేర్ ఆర్ యు రే? ఎన్నదా మురగా? సార్ వాళ్ళకు నిండా నమస్కారం చేస్తున్నానప్ప. ఇంకొక్కసారి దాని ఆఫీసులో కనపడ్డావో చావుడిప్పం. ఇంకా చూస్తావేమిరా? యువర్ డిస్మిస్డ్. సెక్యూరిటీ ఈ బయటికి గంటే అప్ప. సార్ అది సార్ ఒక గుండాగాడు మన మోడల్ బ్రాహ్మే చేవేశాడు సార్. ఇంకొకడు మీ నడుంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు సార్. మీ నడుం కంటే మన మోడల్ ముఖ్యంగా సార్. పైగా ఆమెకు రోజుకి 5 లక్షలు. అందుకే ఆ గుండాగాడు చేయి విరగొట్టి మన మోడల్ రక్షించారు సార్. అరే ఇడియట్, నా నడుం కంటే నీకు మోడల్ ఎక్కువైందా? అదే కదా సార్ సూపర్ డెసిషన్ సార్. ఇప్పుడు నేను మళ్ళీ వాడి మీద ఎక్కుతా. అప్పుడియా యూ టు డిస్మిస్డ్. సార్ ప్లీజ్ సార్. ఎన్నడా పారంగే కొడరే. పింకీ, గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్ ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏవి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం మీరు ఎయిర్పోర్ట్ కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్ కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్ కి తగిన వాళ్లేనా? ఇంతకీ ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా? ఓ అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. మీరు ఇంతగా చెప్తున్నారంటే నేను కాదనేదే ఉంది. అది ఖచ్చితంగా మంచి డీలే అయి ఉంటుంది. తప్పకుండా సార్. సార్ చేద్దాం. సార్, సురేష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. కూర్చో. పర్లేదండి, మీరు పెద్దవారు. చూసావా, నా స్టేటస్ చూసి నా ముందు కూర్చోవడానికే భయపడుతున్నా. అవును, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంటావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానండి. మీ తమ్ముడు చేపలు పడుతుంటాడా? ఐ మీన్, బాగా డబ్బున్న చేపలను వెతికి పట్టుకొని గాలం వేయటం. ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. తప్పులేదు. బాగా డబ్బున్నమ్మాని వెతికి పట్టుకొని లవ్ అనే పేరుతో గేలం వేసి పడేయడం, పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేయడం. నో, మీ తమ్ముడేనే కాదు, ఈ రోజుల్లో ప్రతి యువకుడు చేసే పనే అది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలీదు, నా తమ్ముడు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మాట అంటావని తెలుసు. నా బిజినెస్ టర్నోవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే నీలాంటి చిల్లరగాళ్ళని ఎంతమందిని చూసుంటానో. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. షట్ అప్. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. నిజంగానే నాకు ఇంతవరకు ఈ విషయం గురించి తెలీదు. నేను మాటిస్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ మీ అమ్మాయిని కలుసుకోడు. మీ బెదిరింపులకో మీ స్టేటస్కో భయపడి నేను ప్రామిస్ చేయట్లేదు. మీలాంటి మీన్ మెంటాలిటీ ఉన్నవాడి కూతురు మా ఫ్యామిలీలోకి రాకుండా కాపాడుకోవాలి. వస్తాను.
సురేష్, ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసం అని నీకు తెలుసు కదా. కానీ సంచిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే సంజిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. చిచి, జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య, నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంచిత నేను కలుసుకో. సురేష్ సురేష్ హలో 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 సురేష్. Suresh, what happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు? నాకు తెలుసు సురేష్, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా.